శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది. ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. కుజుడు నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు అంటే నవంబర్ 28వ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిర నక్షత్రంలోనే ఉండబోతున్నాడు. ఈ మృగశిర నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం. మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది. గత మనం చూసినటువంటి 100 రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుండవచ్చు. ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికి టీవీ నైన్లో జరిగింది. క్రోధీనామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతి గురించి కూడా నేను చెప్పాను. గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం, యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 100 రోజుల పాటు మృగశిర నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు. దాని గురించి కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజమాందాబ్దం కుజ నీచత్వం జరుగుతున్నది. ఈ జరగబోతున్నటువంటి కూడా అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట. అక్టోబర్లో జరగబోతున్నది. దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద, మనుష్యుల మీద, మరియు అదేవిధంగా మరియు మిగతా చరచరాల మీద కూడా ఉంటుంది. ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిర నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే అంగగోచారం అని చెప్పి అంటారు దాన్ని. అంగగోచారంలో శిరస్సు, ముఖము, అదేవిధంగా ఉదరము, ఛాతి, జననేంద్రియాలు, పాదాలులో మిగతా 26 నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం, అదేవిధంగా మిగతా 26 నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, 26, 27 నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు, అది గమనించాలి. ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ ధ్యానం చేసుకోవటం, దైవ ధాన్యం చేసుకోవటం, మంత్రోచ్చారణ చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంటుందో అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే అశ్విని, భరణి, కృతిక నక్షత్ర జాతకులకి గురువు యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు గురువు ఎటువంటి యోగ్యతని ఇవ్వగలబోతున్నాడు అనేది కూడా చూద్దాం. మనం చూసినట్లయితే గురువు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరియు గురువు యొక్క మార్పు అనేది మృగశిర నక్షత్రంలోకి జరగబోతున్నది. మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే గురువు యొక్క స్థానం జరుగుతుందో అశ్విని, భరణి, కృతిక నక్షత్ర జాతకులకి యోగకారకమైనటువంటి ఫలితం రాబోతున్నది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికి ఇది ఒక 2 పదాల మీద తన యొక్క స్థితి ఉండబోతున్నది అన్నమాట. తన యొక్క తద్వారా వచ్చేటప్పటికి 2 పాదాల మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడుతుందో అది ఈ యొక్క రాశి వారికి గౌరవము, కీర్తిని, ప్రతిష్టలని, యోగ్యాన్ని ఇవ్వబోతుంది అన్నమాట. అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని రాబోతున్నటువంటి 100 రోజులు ఇవ్వబోతుంది. ముఖ్యంగా గురువు యొక్క స్థితిగతి బాగున్నప్పుడు కుటుంబ వృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు యొక్క స్థితి బాగానే ఉంది. అదేవిధంగా గత రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు గురువు అంత యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ కొన్ని నక్షత్రాలకి
ఇప్పుడు ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఈ యొక్క 3 నక్షత్రాలకి అశ్విని భరణి కృతిక నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా ఉందన్నమాట. వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కలతలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే శని యొక్క బలం అనేది కూడా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం. శని ఎందుకంటే రాహు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని, ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రెండు అనుకూలమైనటువంటి గ్రహాలు. వాటితో పాటు షష్టమంలో 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఆగస్టు నెలలో కూడా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే శుక్రుడు కూడా షష్టమంలో కేతువుతో కలిసి ఉన్నాడు. నవంబర్ నాటికి వచ్చేటప్పటికి కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. నవంబర్లో వచ్చేటప్పటికి మనకు అక్టోబర్ నవంబర్లో వచ్చేటప్పటికి కుజుడు నీచత్వం పట్టడం అనేది ఒకటి ఉందన్నమాట. అప్పుడు కూడా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎటువంటి కష్టాలు అనేవి ఎక్కువగా ఉండవు. కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అక్టోబర్ నవంబర్ నాటికి ఎదురవుతాయి. కానీ ఈ రాశి వారికి యోగ్యకారకమైనటువంటి స్థానరీత్యా గురువు యోగ్యతని ఇస్తాడు. గురువు జాతకరీత్యా అనుకూలత ఎక్కువగా ఉంటుందో గోచారంలో అప్పుడు ఆ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వైవాహిక జీవితంలోనూ కుటుంబ వృద్ధిలోనూ ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాబోతున్నటువంటి 100 రోజుల పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇంట్లో వివాహం జరగటం అనేది ఒక శుభప్రదమైనటువంటి విషయంగానే చెప్పవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి వివాహ ప్రయత్నాల్లో సానుకూలత పొందటం, ఇంట్లో గృహంలో వివాహం జరగటం అనేది, అలాగే మేనమామలు కానీ మేనత్తలు కానీ కులవృత్తులు వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాబోతున్నటువంటి 100 రోజుల పాటు గురు సంచార రీత్యా ఈ యొక్క మృగశిర నక్షత్ర ఎప్పుడైతే మార్పు జరుగుతుందో 2 పాదాల మీద దాని యొక్క దృష్టి ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది. సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. లేనటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది. లేనటువంటి వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే, ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది. అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట. అంటే ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భాద్రపద పూర్ణిమ, నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అటు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిర నక్షత్రంలోనే ఉంటుంది. మృగశిర నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు. మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు. ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, మరియు అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి, మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది. స్వస్తి.